నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి. వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మన ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి అంటే హైయర్ పొజిషన్‌కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. వీటిపైన అన్నీ ఆధారపడి ఉంటాయని చెబుతున్న చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఈ కోర్సెస్‌లో చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే చాలామంది సందేహాలు కూడా అడుగుతున్నారండి ఈ కార్యక్రమం గురించి. ఇందులో ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం, తెలుసుకొని జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని. అది అవును. అన్ని రకాలుగా. అవును. అది ఉద్యోగం పరంగా కావచ్చు, వాళ్ళు ఉంటున్న స్థితిలో కావచ్చు, చదువు పరంగా అన్నిటికీ ఉంటుందిది. అవును. అయితే ఉన్న పొజిషన్ నుంచి ఇంకా ఉన్నతమైన పొజిషన్‌కి వెళ్ళాలనంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో అసలు ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమా? కాదా? ఏం చెప్తారు? వాళ్ళు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగలేకపోవడానికి ఉన్న ఒకటే ఒక కారణం హ్మ్. ఎనర్జీ బ్లాక్. హ్మ్. వాళ్ళు ఏ ఎనర్జీ స్థాయిలో బ్లాక్ అయి ఉన్నారో, హ్మ్. ఆ ఎనర్జీ స్థాయిలోనే వాళ్ళు ఉంటారు. హ్మ్. మీరు గమనిస్తే ఒక ఉద్యోగి మీకు ఈ ఎనర్జీస్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మన స్టూడెంట్స్‌కి. హ్మ్. ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. హ్మ్. వ్యాపారం మొత్తం లాస్ అయింది. హ్మ్. అతని దగ్గరికెళ్ళి, "ఏమయ్యా! నీకు వ్యాపారం మొత్తం పోయింది కదా! నీకు రూ. 1,00,000 శాలరీ ఇస్తా. లక్షల్లో శాలరీ ఇస్తాను. హ్మ్. నా దగ్గర ఉద్యోగం చేయవయ్యా" అంటే వస్తాడా? అలా రాడు. అలా పిలిస్తే రారు కదండీ. రాడు. ఆ! కావాలి అంటే ఆ డబ్బులిస్తే నేను అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టి మళ్ళీ బిజినెస్ చేస్తానే గాని జాబ్ చేయనంటాడు. చేయనంటారు. ఎందుకంటే అసలు ఆ ఉద్దేశ్యం లేదు వారికి. అంతే. హ్మ్. అలాగే జాబ్ చేసే వ్యక్తి ఉంటాడు. హ్మ్. జాబ్ చేసే వ్యక్తికి ఏమయ్యా నేను నీకు ₹1,00,00,000 పెట్టుబడిలాగా ఇస్తాను. ఈ జాబ్ ఏం చేస్తావా? బిజినెస్ చెయ్యి అని అంటే, హ్మ్. అవసరమైతే బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటా గానీ జాబ్ అయితే వదలనంటాడు. హ్మ్. అవునా కాదా? అవును. అంటే ఏంటి? ఒక జాబ్ చేసే వ్యక్తి సైకాలజీ అక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటి? ఆ స్థాయిలో ఎనర్జీ బ్లాక్ అయింది. ఓహ్! ఒక ఓకే. బిజినెస్ చేసే వ్యక్తి దానికంటే తగ్గట్లేదు అంటే అర్థం ఏంటి? ఆ బిజినెస్ కంటే నేను తగ్గను. ఆ! నా ఎనర్జీ తగ్గించుకున్నట్టే. ఆ! అది లోపల ఉండేటటువంటి వ్యవస్థ చెప్తూ ఉంటుంది. నువ్వు జాబ్ చేసావంటే తగ్గిపోతావు. హ్మ్. దానికంటే ₹1,00,00,000 వచ్చినా కంటే పస్తులుండు కావాలంటే నువ్వు ఎనర్జీ తగ్గించదని లోపల నుండి ఒక ప్రేరేపణ వస్తూ ఉంటుంది. వాడు హ్మ్. దాని ప్రకారం తగ్గడనమాట. ఓకే. సో, మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే హ్మ్. ముందుగా మనం ఎక్కడ బ్లాక్ అయ్యామో తెలియాలి. హ్మ్. మనం కుండలిని శక్తి అనే దాని మీద ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం సాధకులకి. హ్మ్. కుండలిని శక్తి ఎలా బ్లాక్ అవుతుంది? హ్మ్. కుండలిని శక్తి రోజులో హ్మ్. కొన్ని వందల సార్లు బ్లాక్ అవుతుంది. ఎవరికైనా సరే. ఎవరికైనా సరే అందరికి. ఆ! కామన్‌గా అది అంటే బ్లాక్ అవుతుంది. గురుగారు ప్రతి ఒక్కరిలోనూ ఈ కాస్మిక్ ఎనర్జీ, ప్రాణ శక్తి, కుండలిని శక్తి ఇవన్నీ ఉంటాయండి? ఈ 3 ఆవరణాల మధ్యలోనే ఉండేదే మన జీవితం. ఆహా! ఈ 3 ఆవరణాలు లేకుండా మనం ఉండం. ఉండము. ఆ! విశ్వశక్తి లేకుండా ఆహారం ఉండదు. హ్మ్. విశ్వశక్తి లేకుండా మీరు బయటకెళ్ళి తిరగాలి, పని చేయాలి అనేటటువంటి వ్యవస్థలే ఉండవు. హ్మ్. ప్రాణశక్తి లేకుండా ఆలోచన విధానం ఉండదు. ఐడియాసు రావు. హ్మ్. చేయాలనే కోరిక పుట్టాలన్నా, ఏది చేయాలన్నా ప్రాణశక్తి ఉండాలి. ఓకే. ఈ రెండిటిని సమన్వయం చేసే కుండలిని శక్తి ఉంటే తప్ప యాక్షన్‌లోకి దిగం. హ్మ్. ఈ 3 శక్తులు లేకుండా ఏమీ చేయలేం మనం. హ్మ్. అన్నీ ఇంటర్‌లింక్డ్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇంటర్‌లింక్. హ్మ్. వ్యవస్థే మొత్తం హ్మ్. డాట్స్ కనెక్టెడ్‌గా ఉంటాయి. హ్మ్. యెస్. ఇప్పుడు కుండలిని. కుండలిని శక్తి హ్మ్. 24 గంటల్లో కొన్ని వందల సార్లు బ్లాక్ అవుతూ ఉంటుంది. హా! అదే ఒక యోగికి బ్లాక్ అవుతుంది, వెంటనే అన్‌బ్లాక్ చేసుకుంటాడు. బ్లాక్ అవుతుంది, వెంటనే అన్‌బ్లాక్ ఆ! చేసుకుంటాడు. ఒక యోగి యోగి. గాబట్టి అలా యోగి కాబట్టి. చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వైబ్రేషన్ స్థాయిలోనే కుండలిని బ్లాక్ అయిందని తెలుసుకుంటాడు. హ్మ్. అలాగే పసితనంలో ఎప్పుడైనా బ్లాక్ అయి ఉన్నదాన్ని కూడా అన్‌బ్లాక్ చేసుకుంటారు. హ్మ్. మనకి తెలియకుండా చిన్నప్పుడు బ్లాక్ అయి ఉంటాయి. హ్మ్. చిన్నప్పుడే 6 ఏళ్లప్పుడు, 7 ఏళ్లప్పుడు, 10 ఏళ్లప్పుడు హ్మ్. చదువుకుంటున్న టైంలోనే బ్లాక్ అయి ఉంటుంది. హ్మ్. ఆ బ్లాక్ వాడి లైఫ్ మొత్తాన్ని శాసిస్తూ ఉంటుంది. నువ్వు ఇంతే ఉండాలి, ఎదగడానికి ఈల్లేదు. లేదు. నువ్వు ఈ స్థాయిలోనే ఉండాలి, నువ్వు ఇంతకు మించి వెళ్ళడానికి ఈల్లేదని ఆ బ్లాక్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది వాడిని. హ్మ్. అది వాడికి తెలీదది. తెలియకుండా ఇది నా క్యారెక్టర్ అనుకుంటాడు. హ్మ్. నేను ఇంతే అనుకుంటాడు. నాకిదే వచ్చు, నాకిదే ప్రాప్తం అనే భావజాలంలో ఇరుక్కుపోతారు వాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. హ్మ్. వాళ్ళ ముందు ఆ కుండలిని అన్‌బ్లాక్ చేసుకునే విధానం చెప్పి, హ్మ్. హయ్యర్ పొజిషన్ అంటే ఎనర్జీ వైస్‌గా డెవలప్ అవ్వడం. హ్మ్. ఎప్పుడైతే కుండలిని అన్‌బ్లాక్ చేస్తామో ప్రాణశక్తి యథేచ్ఛగా డెవలప్ అవుతూ ఉంటుంది. హ్మ్. వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో కావచ్చు, హ్మ్. వాళ్ళు ఉంటున్న స్థితిలో కావచ్చు, హ్మ్. వాళ్ళకి కావాల్సినటువంటి స్థాయిలో కావచ్చు, ఎదగడానికి ముందుగా వాళ్ళు బ్లాకేజ్‌ని తొలగించుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఇట్లా ముందు అసలు బ్లాక్ అంటే ఏంటి? కాస్మిక్ ఎట్లా బ్లాక్ అవుతుంది? వీటన్నిటిని వాళ్ళు కుండలిని రేంజ్‌లో అర్థం చేసుకొని,
వాళ్ళే అవగాహన తెచ్చుకుంటారు, అవును నాది అక్కడ బ్లాక్ అయింది కరెక్టే, మణిపుర స్థాయిలో ఈ ఎనర్జీస్ చెప్తాం వాళ్ళకి ఏ స్థాయిలో బ్లాక్ అవుతాయి. ఓకే గురూజీ మాకు ఈ స్థాయిలో బ్లాక్ అయింది, ఇప్పుడు మేమేం చేయాలి, దానికి సంబంధించిన క్రియాయోగంలో మెళుకువలను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు ఆ మెళుకువలు సాధన చేయగా అక్కడ అన్బ్లాక్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎప్పుడైతే ఎనర్జీ అన్బ్లాక్ అవ్వగానే వాళ్ళలో ఐడియాస్ స్టార్ట్ అవుతాయి, ఆ రంగంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యోగం చేసే వ్యక్తికి ఆ మణిపుర స్థాయిలో ఎనర్జీ అన్బ్లాక్ మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది మణిపుర స్థాయి అన కొంచెం సబ్జెక్ట్ మీకు మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ ఇంక మీరు కూడా ఇలానే మాట్లాడతారు. మా స్టూడెంట్స్ అందరూ దాదాపు ఎనర్జీ లాగానే మాట్లాడతారు. ఓ వ్యక్తిని చూడగానే ఎనర్జీస్ చెప్పేస్తారు. మా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు క్లాసులు తీసుకుంటున్నారు, వాళ్ళు వాలంటరీగా నెల్లూరులోను ఒంగోలులోను. నా గురించి చెప్పండి గురుగారు. మీరు విశుద్ధిలో ఉంటారు, విశుద్ధి స్థాయిలో ఉంటారు. అంటే ఏంటంటే కొంచెం క్రియేటివ్గా ఉండడం, సంగీతం ఇట్లాంటి అంశాలు, బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండడం, ఇలాంటి అంశాల్లో ఉంటారు. దాదాపుగా టీవీ ఇట్లాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరిది విశుద్ధి ఎనర్జీస్. ఈ విశుద్ధి ఎనర్జీస్తో పాటు ఇబ్బందికరం ఏంటంటే వాళ్ళు విశుద్ధి ఎనర్జీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు, అనాహత మణిపుర స్వాధిష్టాన బలహీనం చేసుకుంటుంటారు. వాళ్ళు గనక ఇట్లా మూలాధార స్వాధి వీటిని కూడా ఎనర్జీస్ డెవలప్ చేసుకునేటటువంటి సాధన చేసినప్పుడు అప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి ఎక్స్ప్లోర్ అవ్వగలుగుతారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే విశుద్ధిని బాగా ఫోర్స్గా ప్రాక్టీస్ చేస్తారు, కానీ అనాహతము మణిపురం స్వాధిష్టానం ఇవి బలహీనం చేసుకుంటారు. దానివల్ల ఆ ఒక్క అదొక్కటే జీవితంలో ఆనందిస్తారు. పాటలు పాడేటప్పుడు ఆ రంగంలో ఉంటున్నంతసేపు ఆనందం ఉంటుంది, ఆ ఫీల్డ్ మారిన తర్వాత ఆనందం ఉండదు, సంతృప్తి ఉండదు. ఈ విధమైన స్థితి కళాకారులు ఎప్పుడైతే అన్ని ఎనర్జీస్ ని డెవలప్ చేసుకోగలుగుతామో అప్పుడు జీవితంలో ఉండే ప్రతి అంశాన్నే మనం ఆస్వాదించగలుగుతాం. ఉదయం దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ఎనర్జీ సెంటర్స్ మారుతూ ఉంటాయి. మూలాధారం ఒక పీరియడ్ ఆఫ్ టైం, స్వాధిష్టానం ఒక పీరియడ్ ఆఫ్ టైం, మణిపురం ఒక పీరియడ్ ఆఫ్ టైం. మణిపురం రాగానే ఆకలిస్తుంది మనకి. ఈ మణిపుర ఎనర్జీస్ ఆకలి పని తినడము పని చేయడం రెండు ఒకటే ఎనర్జీ. అందువల్ల మీరు పని చేస్తున్నప్పుడు ఆకలి ఉండదు. నిజమండి, ఇది అర్థమవుతుంది. ఇది మాత్రం కరెక్ట్ గురుగారు. పని చేస్తున్నంత సేపు ఆకలి గానీ వేరే వాటి మీద ధ్యాస ఎందుకు ఉండదు? ఆల్రెడీ ఎనర్జీ ఒక దానిలో ఎంగేజ్ అవుతుంది కాబట్టి దానికి ఇంకా ఆకలి తెలియదు. ఒకసారి పని అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా దాని పని ఇప్పుడు ఆకలి మీద పడుతుంది. అప్పుడు ఇంకా బయటకి ఏది పడితే తినాలనే విధంగా ఫోర్స్ వచ్చేస్తుంది. మనకి ఎనర్జీ సెంటర్స్ తెలుసుకోవడం ద్వారా మన లోపల ఉండే ఇంజనీరింగ్ ని మెకానిజం చాలా క్షుణ్ణంగా చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అలా అర్థం చేసుకున్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతికారు మన పూర్వీకులు. ఈరోజు ఈరోజు ఉండి పడిపోతున్నారు, మాట్లాడుతూ పోతున్నారు. ఎనర్జీ వ్యవస్థకి వీడికి అసలు కనెక్షనే లేదు. చక్కగా డాన్స్ వేస్తారండి, పెళ్లిళ్ళలో ఉండే వాళ్ళు కావచ్చు, బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు బాగానే మాట్లాడతారు, వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏం లేదు, గ్రంథులు ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్పి మనకి గ్రంథులు ఉంటాయి. పెళ్లిలో 3 ముళ్ళు కడతాం కదా, ఆ 3 ముళ్ళు కట్టే మూడుల్ని బ్రహ్మముడి, రుద్రముడి, విష్ణుముడి అంటాం. అంటే ఇక్కడ అమ్మాయినేమో ప్రాణశక్తిగాను, అబ్బాయినేమో విశ్వశక్తిగాను వేద మంత్రాలు ఉచ్చరిస్తాయి. ఈ విశ్వశక్తి ప్రాణశక్తుల యొక్క కలయికే దాంపత్యంగా చెప్తూ ఈ 3 గ్రంథులు, ఈ 3 ముళ్ళు తెగడం అంటే ఏంటంటే ఈ 3 ముళ్ళు బ్రహ్మముడి, విష్ణుముడి, రుద్రముడి తెగిపోతే ప్రాణం ఆజ్ఞ నుండి వెళ్ళిపోతుంది. ఇది వివాహ వ్యవస్థలో చూపించారు మనకి. సో ఈ ఎనర్జీ వైజ్గా మనం అర్థం చేసుకుంటే ఎనర్జీ యొక్క బాడీకి మనం అనుసంధానం లేవు కాబట్టి రుగ్మతలన్నీ వస్తున్నాయి. ఏ యోగి కూడా ఎనర్జీతో అనుసంధానం కాకుండా ఉండడు, ఎనర్జీతో ఎప్పుడు నిరంతరం అనుసంధానం అవుతూనే ఉంటాడు. వాడినే యోగి అంటాం. అందుకే వాడిని సృష్టిలో ఏ పదార్థం కూడా వాడిని ఏమి ఇబ్బంది పెట్టదు. ఒక్కోసారి విషతుల్యమైన ఆహారం తిన్నా, ఆహారం లేకపోయినా, సమయం పట్టించుకోకుండా ఆహారాలు విహారాదులు జరిగినా సరే వాడు నిత్యవనంగా ఉండగలగడానికి కారణం ఏంటంటే వాడు ఎనర్జీకి ఇచ్చే గౌరవం. అన్ని డైటింగ్లు పాటిస్తూ అన్ని ఆహార నియమాలు పాటిస్తూ కూడా రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎనర్జీకి ఇవ్వట్లేదు వాళ్ళు. క్రియాయోగంలో మనకు తెలిసేది ఏంటంటే మా గురువులు నేర్పించింది ఏంటంటే శక్తి అంటే అమ్మ, చైతన్యం అంటే నాన్న. నీకు ఇంక ప్రత్యేకించి అమ్మా నాన్నలు ఎవరు ఉండరు, వీళ్ళనే అమ్మా నాన్నలుగా భావించి సాధన చేయాలి. ఇది మనకి సాధన ధైర్యం అనమాట. మొత్తం మీద ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎటువంటి ఎనర్జీకి మర్యాద ఇచ్చి నువ్వు ఎక్కడ బ్లాక్ అయ్యావో అర్థం చేసుకొని దాన్ని అన్బ్లాక్ చేసుకోవచ్చు. అన్బ్లాక్ చేసుకోవడానికి ఎనర్జీస్ కూడా మనకు ఉపయోగపడతాయి. నువ్వు ఎనర్జీ బ్లాక్ చేయడానికి నీ బ్రెయిన్ ఉపయోగించట్లేదు కాబట్టి అవేం చేయట్లేదు, కానీ నేను ఎనర్జీ బ్లాక్ చేసుకోవాలనే ఒక ఆలోచన నువ్వు చేస్తే దానికి తగ్గట్టుగా ఎనర్జీ స్పందిస్తాయి, అవే స్పందిస్తాయి.
మేము సహాయం చేస్తాం, నువ్వు రా, నువ్వు ఒక ఆలోచన చేయి, మిగతా పనులని మేము చేస్తాం అనేటట్టుగానే ఉంటాయి ఎనర్జీస్. జస్ట్ థాట్ ప్రాసెస్ సాధ్యమే, అందరికీ సాధ్యమే, మనకు ఉండాలి ముందు అంతే. ఆ విధమైనటువంటి స్పృహ ఉండాలి. అరే ఒక విషయంలో నిన్ను ఒకడు వచ్చి నువ్వు ఆగిపో, నువ్వు ఇక్కడే ఉండు అంటే ఎంత కోపం వస్తుంది? నువ్వు ఎనర్జీని అలా చేస్తున్నావు, మరి నువ్వు ఎంత కోపం రావాలి, మరి ఎనర్జీకి ఎట్లా బ్లాక్, అది నేను చేస్తాను అని అంటూ ఉంటుంది. నువ్వు ఉండు అని చెప్పి నీకు ఇష్టమైన ఎనర్జీస్తో నువ్వు వెళ్తూ ఉంటావు, అందుకని అది బ్లాక్ అయిపోతుంది. ఒక ఎనర్జీ డిస్ట్రాయ్ అవ్వడం ఎలా ఉంటుందంటే, ముందు ఎనర్జీ బ్లాక్ అవుతుంది, బ్లాక్ అయిపోయిన తర్వాత బలహీనం అవుతుంది, బలహీనమైంది విచ్ఛిన్నం అవుతుంది అంటారు. పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది, ప్రసుప్తతను విచ్ఛిన్నోదారాణం అని చెప్తారు. ఒక ఎనర్జీ సెంటరు ముందుగా బలహీనం అవుతుంది, బ్లాక్ అయిపోతుంది, తర్వాత విచ్ఛిన్నమై మళ్ళీ కొత్త ఎనర్జీ జనరేట్ కావాలి. ఈ ప్రక్రియ క్రియాయోగులకి చాలా తొందరగా జరుగుతుంది, సాధన చేయని వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఇది హయ్యర్ పొజిషన్లో మేము వాళ్ళకి ఎలా అన్బ్లాక్ చేసుకుంటాం, ఎనర్జీని ఎట్లా అన్బ్లాక్ చేసుకుంటాం, ఎనర్జీస్ని ఎట్లా యాక్టివేట్ చేసుకుంటాం. ఎక్కువగా నేర్చుకునేది కూడా ఈ కోర్స్. అవును, ఎక్కువ మంది జాయిన్ అయ్యేది ఈ కోర్స్కి. అయితే ప్రతి ఒక్కరు వస్తారా? ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా అందరూ జాయిన్ అవ్వదగినటువంటి కార్యక్రమం ఇదే. హయ్యర్ పొజిషన్ అందరికీ అన్ని విషయాలు వచ్చేస్తాయి, అన్ని డీటెయిల్డ్గా వచ్చేటటువంటి కంటెంట్. మాకేం అర్థం కాదు ఒక్కొక్కసారి వీళ్ళని ఎక్కడ చేర్పించాలి అని, హైయర్ పొజిషన్ లో పెట్టేస్తాం. సెషన్స్ లా ఉంటాయా ఇవన్నీ? టైమింగ్స్ ఎలా ఉంటాయండి? టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 6 to 7 ఉంటుంది. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ వచ్చేది, మీకు ఏ బ్యాచ్ టైమింగ్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి ఆ టైమింగ్ ప్రకారం మనం వెళ్తూ ముందుగా కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏది కావాలనుకుంటున్నారు, ఏ కోర్స్ కావాలనుకుంటే ఫస్ట్ చెప్తే దాన్ని బట్టి మిగతావన్నీ కూడా డిపెండ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అలాగే క్లాస్ తీసుకుంటాం, సెషన్ తీసుకుంటాం. వాళ్ళే ఆలోచించుకొని ఓకే నా ఎనర్జీస్ ఇక్కడ బ్లాక్ అయినాయి కాబట్టి నేను కాస్మిక్ అన్బ్లాక్ తీసుకుంటా, లేదు మనం ఇప్పుడు ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, లేదా ఇంకొక వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నాం, మనకి హయ్యర్ పొజిషన్ కావాలి, లేదా డివోషన్ కావాలి, లేదా విక్టరీ కావాలి, లేదా సక్సెస్ కావాలి, లేదా గోల్ రీచ్ అవ్వాలి, అది వాళ్ళే అర్థం చేసుకొని నాకు చెప్తారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి బ్యాచ్ని, వాళ్ళ ఎనర్జీస్ బట్టిగా వాళ్ళకి సెషన్స్ని మేము డెవలప్ చేస్తాం. సో ఈ విధంగా అన్నమాట. పూర్తి వివరాలన్నీ కూడా నెంబర్కి కాల్ చేస్తే ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, నమస్కారం అండి. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే గురువు గారితో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.